సార్ తర్వాత పెద్ద ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావుతో మీకు చాలా క్లోజ్ బంధం, ఒక కొడుకులాగా ఉండేవాళ్ళు మీరు. సో ఆ వాతావరణంలో పెరిగిన మీకు హరికృష్ణతో కూడా చాలా సత్సంబంధాలు ఉండేటివి. హరికృష్ణ వారసులు ఎన్టీ రామారావు అయితేనేమి, జూనియర్ ఎన్టీఆర్ అయితేనేమి, ఇంకా వాళ్ళ కళ్యాణ్ రామ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా రాజకీయాలకు దూరంగా ఉండడానికి కారణం ఏమంటారు? వాస్తవంగా వాళ్ళందరినీ భయపెట్టించింది సార్. అందరిని భయపెట్టించి వాళ్ళని ఎవరిని కూడా రాజకీయాలకి రాకుండా వాళ్ళని తొక్కేసిండు అసలు, తొక్కేసి. కానీ నేనేమంటా అంటే ఆ కుటుంబం పౌరుషంగా రావాల్సినటువంటి కుటుంబం, కానీ మరి వాళ్ళు రావడం లేదు, అది కూడా బాధాకరమే. ఆయన తొక్కితే తొక్కింది నిజమే, మాకు అందరూ చూస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు తొక్కాడు, ఇప్పుడు అధికారం లేక గాలి తీసి మరి వాళ్ళు చొరవ తీసుకోవాలి కదా, దానికి ఎవరు ఏం చేస్తాం సార్. ఇప్పుడు ఆ జెండా అయితే చంద్రబాబు జెండా కాదు, నేను ఎన్నోసార్లు చెప్పాను, అది నందమూరి వాళ్ళ జెండా. చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం నైతిక విలువ ఉన్న జెండాను నందమూరి వాళ్ళకి అప్పచెప్పి రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్తున్నాను నేను, మళ్ళీ కూడా చెప్తున్నా. అందులో ఎవరు లీడర్షిప్ తీసుకోవాలనే దాని మీద వాళ్ళ కుటుంబం ఆలోచన చేసుకోవాలి, ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు, అది ఏమి ఇబ్బంది ఏం లేదు. దానికి ఒక జూనియర్ ఎన్టీఆర్ అయితేనే చేయగలుగుతాడనే వాదన కూడా ఉంది ప్రజల్లో, తప్పేముంది. మీరు దగ్గరగా చూస్తారు బ్రహ్మాండంగా. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు బుడ్డోడుగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం, కానీ వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతారు సార్. వాళ్ళు ఏదో వాళ్ళ సినిమాలు, వాళ్ళ గోల వాళ్ళది. నేను అనేది ఏంటంటే బయట ప్రపంచాన్ని కూడా వాళ్ళు చూడాలి, బయట ప్రపంచాన్ని కూడా వాళ్ళు చూడగలిగి బయటికి రాగలిగితే జూనియర్ ఎన్టీఆర్కి క్రేజీ ఉంది, రాజకీయాల రావాలనేది జనంలో అభిప్రాయం ఉన్నమాట నిజం. రాణిస్తాడా ఆయన? ఇక రాణిస్తాడంటే చంద్రబాబు అయితే రానియాడండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణించగలుగుతాడా అంటారా? పని చేసుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు ఏది కూడా నువ్వు రాణిస్తాడా అంటే నేనేం చెప్పేది దానికి, కానీ కష్టపడి పని చేస్తే ప్రజలు ఖచ్చితంగా గౌరవిస్తారు. కష్టపడాలి కదా. నేను జగన్ కష్టపడలే, 10 సంవత్సరాలు అతన్ని 16 నెలలు జైల్లో పెడితే కూడా ఏమండి ఇంత కూడా చెలించకుండా పనిచేశాడా లేదా? అది గొప్పతనం. అంతేగాని ఉట్టిగానే నీ కిరీటం తెచ్చి నీ నెత్తిన పెడతారా? ఎందుకు పెడతారు? పెట్టరు. కష్టపడితే సరే, ఆ కుటుంబంలో కూడా రావాలనుకున్నప్పుడు వ్యక్తి ఉండని అంటున్నాయి, కానీ ఆయన రాణిస్తాడా లేదని ఆయన పని మీద ఆధారపడి ఉంటుంది కదా. జరసేపు చెమటగారంగానే దశ తీసుకొని తుడుచుకొని ఇట్లా అంటే కాదు, అవ్వదు. ప్రజల్లో ఉండాలి, సమస్యల పైన పోరాడాలి. అట్లా ఆ రకంగా పోరాటం చేస్తే అవకాశం ఉంటుంది ఎవరికైనా. ఎల్లకాలం ఒక్కలే అధికారంలో ఉండలేరు కదా, అధికారంలోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి. జగన్ గారు ఒక మంచి మాట అన్నారు, మనం ఏది పాలకులం కాదు మనం సేవకులం అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఈ మాట ఇంతవరకు కూడా అన్నోళ్ళు లేడు. ముఖ్యమంత్రులు అయితే వాళ్ళకి అహంకారం వస్తుంది. చంద్రబాబు అయితే 2 గంటలు ఉపన్యాసం ఇస్తాడు, అది విన్నా వినపోయినా ఆ స్పీచ్ వినలేక చెవులు పగిలిపోతాయి. చెవులు పగిలిపోయినా వినాల్సిందే. అటువంటి బహిరంగ సభలోనే కాకుండా నాయకులతో ఎవరితో మాట్లాడినా 1 గంట సేపు ఆయన ఉపన్యాసం ఉంటుంది. నేను కలెక్టర్ల మీటింగ్ అయితే నాకు తెలిసి 2 గంటలు 3 గంటలు ఉపన్యాసం ఉండేది. ఈ జగన్ గారు అట్లేం కాదు, టైం కాగానే భోజనం ఏదైనా ఉంటే కూడా అన్న ఏం పర్వాలేదు మీరు ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పమని మంచిగా మాట్లాడుతున్నాడు కదా, వింటున్నాం. చాలా సంతోషం. చాలా సార్, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అన్న, నరసింహులన్న మీ సేవలు మా రాష్ట్రానికి అవసరం, మీరు రండి అన్న, మాకేదన్నా మీరు దగ్గరుండండి అన్న అని అంటే మీరు ఆయనకు తలూపి ఆయనతో పాటు కలిసి పనిచేయడం. నేను ఒక మాట చెప్తా, ఆయన నన్ను కోరినా కోరకపోయినా ఆయనకు సాయం చేశాను. ఆయన నన్ను కోరలేదు అయినా నేను సాయం చేశాను. అర్థం కాలే. రెండోది ఏంటంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో ఉండి మనం ఏదన్నా రాజకీయాలు చేయటం అనేది అవసరం. ఆంధ్రకి వెళ్ళి రాజకీయాలు చేయటం అనేటువంటిది అది అంత అవసరం పడదు. నేను ఆ రకంగా ఆలోచించే మనిషిని కూడా కాదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch